హే గాయ్స్, దిస్ ఈజ్ షితిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను డిజైనింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తా. సో ప్రింట్ ఆన్ డిమాండ్ కాన్సెప్ట్లో ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో డిజైనింగ్ ఈజ్ యువర్ ప్రొడక్ట్. మీ యొక్క డిజైనే మీ ప్రొడక్ట్, ఎందుకంటే మనం ఇన్వెంటరీ హోల్డ్ చేసిన అవసరమే లేదు కాబట్టి. సో ఎప్పుడైతే మన డిజైనింగ్ అనే కాన్సెప్ట్కి ఎంటర్ అవుతామో మన డిజైన్ అనేది టాప్ నాచ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఏ కేటగిరీ అయినా పర్లేదు, దట్ డస్ నాట్ మ్యాటర్, బట్ మీ డిజైన్ అనేది టాప్ నాచ్ ఉండాలి. సో ఈ వీడియోలో నేను 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైనింగ్ మెథడ్స్ అనేది చూపిస్తా. సో ఫస్ట్ 3 వచ్చేసరికి యూజింగ్ ఏఐ వాడి మనం మన డిజైన్స్ని ఈజీగా ఎలా ఆటోమేట్ చేసుకోవాలో చూపిస్తా. అండ్ రిమైనింగ్ 2 వచ్చేసరికి మాన్యువల్గా మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అకార్డింగ్ టు అవర్ ఓన్ ప్రిఫరెన్సెస్ అనేది చూపిస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి చాట్ జీపీటీ. మీరు అనుకుంటారు చాట్ జీపీటీతో మనకేం యూజ్ అని, కానీ చాట్ జీపీటీయే మన ఓవరాల్ డిజైనింగ్ ప్రాసెస్కి బేస్ ఫామ్ చేస్తుంది. సో నా దగ్గర ఒక సీక్రెట్ ప్రాంప్ట్ అనేది ఉంది. నేను ఈ ప్రాంప్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్లో ఇస్తా, టెన్షన్ పడకండి. సో ఈ యొక్క సీక్రెట్ ప్రాంప్ట్ని మనం పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ దాకా సేమ్ పేస్ట్ చేయండి. ఈ యొక్క ఆఫ్ అనేది ఉంది కదా, ఇక్కడ మీ కేటగిరీ ఇవ్వండి. సో సపోజ్ నేను యానిమల్సే చెక్ చేసుకుందాం. నేను యానిమల్సే సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేశా. సో ఇప్పుడు మనకి చాట్ జీపీటీ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీషర్ట్స్కి ప్రాంప్ట్స్ ఇస్తుంది. ఇక్కడ మీరు చదువుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏం కావాలి ఏ వద్దు అనేది. సో ఈ ఫస్ట్ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకొని గూగుల్ జెమినైకి వెళ్ళాక జెమినైలో పేస్ట్ చేద్దాం అదే ప్రాంప్ట్ని. సో ఎప్పుడైతే మనం జెమినైలో పేస్ట్ చేస్తామో అప్పుడు మనకి జెమినై అనేది ఆటోమేటిక్గా ఒక ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. చాట్ జీపీటీ కంటే జెమినై కొంచెం డీటెయిల్డ్ ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది అండ్ తక్కువ టైంలో జనరేట్ చేస్తుంది. వేరే చాట్ జీపీటీ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ మనం కావాల్సినంత డీటెయిల్డ్ ఇమేజ్ అనేది మనకి రాదు. సో ఇక్కడ ఆల్రెడీ జెమినై అనేది ఇమేజ్ ఇచ్చేసింది మనకి. సో ఈ ఇమేజ్ అనేది నాకు నచ్చింది కాబట్టి నేను ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఈ ప్రాంప్ట్ ద్వారా మనకి హై డీటెయిల్డ్ ఇమేజెస్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ మెథడ్. సో సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనం అడాబ్ ఫైర్ఫ్లై. సో ఫైర్ఫ్లై అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. డిజైనింగ్ వచ్చేస్తే ఏం వాడి మనం ఎలా డిజైనింగ్ చేసుకోవాలో మనం తెలుసుకోవచ్చు ఫైర్ఫ్లైని వాడి. సో ఇప్పుడు ఫైర్ఫ్లైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఫైర్ఫ్లైకి వచ్చేసరికి టెక్స్ట్ టు ఇమేజ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ టు ఇమేజ్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఉంటుంది. సో ఇక్కడ సేమ్ అదే చాట్ జీపీటీకి వెళ్ళి అదే ఒక ప్రాంప్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని నేను 4 అన్నిట్లో సేమ్ ప్రాంప్ట్ అనేది ఇస్తున్నా. డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ దగ్గర మన ప్రాంప్ట్ని పేస్ట్ చేసి జనరేట్ క్లిక్ చేయాలి. సో ఫైర్ఫ్లై అనేది 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ 4 డిఫరెంట్ వేరియేషన్స్లో మనకి ఏ వేరియేషన్ కావాలో మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఫైర్ఫ్లై అనేది చాలా టైం తీసుకుంటుంది. సో ఈలోపు థర్డ్ మెథడ్కి వెళ్దాం. థర్డ్ మెథడ్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ డిజైనర్. వావ్, ఇది ఆల్రెడీ ఇచ్చేసింది సేమ్. నాకు తెలిసి ఇది జెమినై ఒకేలా ఇచ్చింది ఆల్మోస్ట్. సో ఈ 4 వేరియేషన్స్లో నాకు ఫస్ట్ వేరియేషన్ నచ్చింది. సో నేను ఫస్ట్ వేరియేషన్ డౌన్లోడ్ చేసుకుంటా. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫైర్ఫ్లై నుంచి మీరు డైరెక్ట్గా ఫోటోషాప్కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీ యొక్క ఇమేజెస్ అనేది. సో థర్డ్ మెథడ్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ డిజైనర్ అనేది ఈ మధ్య లాంచ్ అయింది, కొత్తది. సో దీనిలో కొంచెం ఎర్రర్స్ అనేది చూపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళాక ఇమేజెస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇమేజెస్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్క్రైబ్ యువర్ ఇమేజ్. ఇక్కడ ఆల్రెడీ చాలా ఇమేజెస్ ఉంటాయి. సో ఈ ఇమేజెస్ అంటే ఏంటంటే ఈ డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఉంటాయి దీనిలో. ఈ సపోజ్ ఇప్పుడు ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ప్రాంప్ట్ అని ప్రెస్ చేసామనుకోండి మనం. సో ఈ వాటర్ కలర్ పెయింటింగ్. సో ఇక్కడ మనకి నచ్చింది టైప్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్ ఉంటుంది. లేదు మనకి డైరెక్ట్గా కావాలి అంటే డిస్క్రైబ్ యువర్ ఇమేజ్కి వెళ్ళి పేస్ట్ చేయండి.
యాక్చువల్లీ సెలెక్ట్ అయిందా? ఓకే రైట్. క్రియేట్ మీద ప్రెస్ చేశాక అది ఆటోమేటిక్గా క్రియేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. కానీ మైక్రోసాఫ్ట్ డిజైనర్లో ఓన్లీ 15 ఇమేజెస్ పర్ మంత్ అనేది మీరు ఫ్రీ ఎడిషన్లో మీరు జనరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఫోర్త్ మెథడ్ వచ్చేసరికి మాన్యువల్ మెథడ్. సో ఆల్రెడీ ఇక్కడ థర్డ్ది కూడా ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ డిజైనర్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చేసింది. సో ఈ యొక్క 4 వేరియేషన్స్లో నాకు లెట్స్ సే ఈ థర్డ్ వేరియేషన్ నచ్చింది కాబట్టి నేను థర్డ్ వేరియేషన్ డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే రైట్. సో ఇప్పుడు వచ్చేసరికి ఫోర్త్ మెథడ్ వచ్చేసరికి మనం పింగ్వింగ్ అనేది ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మనకి పిఎన్జీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. పిఎన్జీస్ అంటే బ్యాక్గ్రౌండ్ లెస్ అండ్ హై క్వాలిటీ డీటెయిల్డ్ ఇమేజ్. సో పింగ్వింగ్ ఎప్పుడైతే వెళ్తామో మనకి ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇక్కడ సర్చ్ పిఎన్జీ మీద మీకు నచ్చిన వర్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఈగల్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో ఈగల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు పిఎన్జీస్ అనేది ఇలా ఉంటాయి. దీనిలో ది బెస్ట్ పిఎన్జీస్ని సెలెక్ట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ పిఎన్జీ అనేది నచ్చింది. ఇక్కడ కింద చూసుకుంటే ఈ పిక్సెల్స్ అనేది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది, పర్లేదు, మనం అప్స్కేల్ చేసుకోవచ్చు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి డైమెన్షన్స్ అండ్ ఫైల్ సైజ్ టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇమేజెస్ కూడా తెలుస్తుంది మనకి. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం క్యాప్చా అనేది అడుగుతుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉన్నా కాబట్టి నాకు క్యాప్చా అనేది ఏం అడగలేదు ప్రస్తుతానికి. నాకు కూడా అడుగుతుందా? సో ఈ క్యాప్చా ఎలా అంటే ఇక్కడున్న ఆర్డర్ ప్రకారం మనం ఆల్ఫాబెట్స్ అనేది టైప్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 1 టైమే అడుగుతుంది, నెక్స్ట్ టైం నుంచి అడగదు. సో డౌన్లోడ్ అయిపోయింది కదా, రైట్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మెథడ్ వచ్చేసరికి క్యాన్వాలో గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. క్యాన్వాలో ఎప్పుడైతే మీరు డిజైనింగ్ స్టార్ట్ చేస్తారో క్యాన్వాలో కంపల్సరీగా మీకు క్యాన్వా ప్రీమియం అనేది కావాల్సి వస్తుంది. సో క్యాన్వా ప్రీమియంకి మీరు కొంచెం అమౌంట్ అయితే స్పెండ్ చేయాలి. పర్ 1 మంత్ వచ్చేసరికి 500 రూపీస్ అడుగుతుంది. లేదు మనం యాజ్ పర్ ఛాలెంజ్ ప్రకారం వెళ్తే 20 రూపీస్ ప్రకారమే మనం స్టార్ట్ చేసాం కదా మన బిజినెస్ని. సో క్యాన్వాలో ఎప్పుడైతే మీరు చేయాలనుకుంటున్నారో క్యాన్వా ప్రో అనేది డిఫరెంట్గా కావాలి. బట్ గూగుల్లో, యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే క్యాన్వా ప్రోని ఫ్రీగా కూడా అప్టైన్ చేసుకోవచ్చు. అది నేను చెప్పకూడదు ఈ వీడియోలో, చెప్తే ఈ వీడియో అనేది స్ట్రైక్స్ పడతాయి నాకు. సో ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో సెర్చ్ చేస్తారో దానికి సపరేట్గా డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి. దాని ప్రకారం మీరు చూసి క్యాన్వా ప్రోని అప్టైన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే క్యాన్వా ప్రో అప్టైన్ చేసుకుంటారో ఇక్కడ చూస్తే టీషర్ట్స్ అని క్రియేట్ మీదకి వెళ్ళి టీషర్ట్స్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెంప్లెట్స్ అనేది ఇలా వస్తాయి. సో ఇక్కడ మీకు నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఓకే రైట్, నేను ఈ అమెరికన్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నా. కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో క్యాన్వాలో మనకి చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది అండ్ క్యాన్వాలో మనకి హై డీటెయిల్ ఇమేజెస్ కూడా వస్తుంది. సో సెలెక్ట్ చేసుకున్న ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. కొంచెం లోడింగ్ అవుతుంది. నా సిస్టమ్ చాలా స్లోగా ఉంది గైస్. ఇది 4 GB ర్యామ్. సో అప్గ్రేడ్ చేయించాలి వెళ్ళి. రైట్, ఇప్పుడు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు అమెరికన్ అని ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని సపోజ్ సెలెక్ట్ చేసుకుని దీన్ని సైజెస్ తగ్గించుకోవచ్చు. మనం సెట్ అయ్యేదాకా సైజ్ తగ్గించుకుంటే చాలు. మనకి ఇక్కడ ఆల్రౌండర్ అనేది వచ్చేసింది. దీన్ని డిలీట్ కూడా చేసుకొని ఈ ఆల్రౌండర్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. ఎలిమెంట్స్లో మీరు ఇంకా ఎక్స్ట్రా కస్టమైజేషన్ అనేది వెళ్ళచ్చు. సపోజ్ ఇప్పుడు నేను రీసెంట్లీ సీ ఆల్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా. సపోజ్ ఈ డాగ్ ఇమేజ్ ఉంది కదా, ఈ డాగ్ ఇమేజ్
డాగ్ అనే ఎలిమెంట్ని నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇమేజ్ని ఈ టెక్స్ట్ అనేది ఓవర్లే చేస్తుంది కదా. ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసి లేయర్స్ మీదకి వెళ్ళి బ్రింగ్ టు ఫ్రంట్ అని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది ఓవర్లాప్ చేస్తుంది టెక్స్ట్ని. సో క్యాన్వాలో చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో షేర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు డౌన్లోడింగ్ ప్రాసెస్ చెప్తాను నేను. షేర్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ క్లిక్ చేసుకున్న తర్వాత సైజ్ అనేది మ్యాక్సిమం పెట్టేసేయండి. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు టీషర్ట్స్ మీద ప్రింట్ చేస్తారో ఏ మెథడ్ యూస్ చేసినా సరే ఈ ఫైల్లో ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది మెయింటైన్ చేయాలి. సో క్యాన్వాలో అయితే ఆటోమేటిక్గా వీళ్ళు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ ఇస్తారు కాబట్టి పర్లేదు, డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ మెథడ్ కాకుండా రిమైనింగ్ 4 మెథడ్స్ వాడి మీరు ఎప్పుడైనా ఏమైనా డిజైనింగ్స్ చేస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఆన్లైన్లో చాలా బ్యాక్గ్రౌండ్ రిమూవర్స్ ఉంటాయి. బీజీ రిమూవ్ అనేది బెస్ట్ వన్. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనేది కొంచెం ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీని డిక్రీజ్ చేస్తుంది. మళ్ళీ ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎన్హాన్స్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్లో ఎన్హాన్సర్స్ వాడుకోవచ్చు. లైక్ ప్రజెంట్ బెస్ట్ ఎన్హాన్సర్ వచ్చేసరికి చూపిస్తారు. ఇమేజ్ క్వాలిటీ ఎన్హాన్సర్ ప్రెస్ చేశాక పిక్సార్ట్ అనేది ప్రస్తుతానికి చాలా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఇమేజ్ ఇస్తుంది. సో యాక్చువల్లీ ఈ 4 మెథడ్స్ క్యాన్వా కాకుండా ఈ 4 మెథడ్స్ వాడితే మీకు క్వాలిటీ అనేది కొంచెం తక్కువ వస్తుంది. బట్ ఎప్పుడైతే ఎన్హాన్సర్స్ వాడతారో మీకు క్వాలిటీ అనేది మీట్ అవుతుంది. ఎప్పుడైతే మన లాస్ట్ వీడియోలో చూస్తే డిపిఐ గురించి చెప్పా కదా, డిపిఐ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఈ రిమైనింగ్ 4 అంటే క్యాన్వా కాకుండా ఏవైతే 4 మెథడ్స్ వాడతారో దానిలో మనకి కొంచెం తగ్గుతుంది అనమాట క్వాలిటీ. సో దానివల్ల అంతకేం ఎఫెక్ట్ అవ్వదు ప్రింటింగ్. బట్ మై సజెషన్ వచ్చేసరికి క్యాన్వా యూస్ చేయడం స్టార్ట్ చేయండి. సో yeah, that's it for this video guys. If you like my content, please like, share and subscribe to my channel, and don't forget to follow me on Instagram, and I'll see you in the next video. Bye.